టీ20 సిరీస్లో శుభారంభం చేసింది టీమిండియా. గ్వాలియర్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. పాండ్యా బ్యాట్ విధ్వంసం సృష్టిస్తే వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, తీన్మార్ బౌలింగ్తో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. బంగ్లాదేశ్పై తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. 128 పరుగుల టార్గెట్ను కేవలం 11.5 ఓవర్లలోనే ఛేదించింది భారత్. హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 39 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 29, సంజు శాంసన్ 29 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు భారత బ్యాటర్లు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహదీ హసన్ మిరాజ్ 32 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు, నజ్మల్ హుసేన్ షాంటో 25 బంతుల్లో 4 సిక్సర్తో 27 రన్స్తో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. 128 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఓపెనింగ్ దొరికింది. భారత ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించాడు. భారీ సిక్సర్తో పాటు 2 బౌండరీలతో దూకుడుగా ఆడాడు. కానీ తౌహీద్ హృదయ్ స్టన్నింగ్ త్రోకు రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 29 పరుగులు చేశాడు. సంజు శాంసన్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులతో దూకుడుగా ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి హార్దిక్ పాండ్యా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారీ సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. ఈ గెలుపుతో భారత్ 3 టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 బుధవారం ఢిల్లీలో జరుగుతుంది.